హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య వ్లాగ్స్. ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. మా ఊర్లో పండుగ ఉంది. పండుగ కోసం అయితే మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. మా ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో మాకైతే చెప్పలేదు. ఇంకా షాపింగ్కి అయితే పోతున్నాం మొత్తానికి. నా ఫేస్లో ఏమైనా డిఫరెన్సెస్ తెలుస్తున్నాయా? 3-4 డేస్ నుంచి అయితే ఫుల్ ఫీవర్, లేవలేదు అనమాట. కనీసం నాకు వాటర్ కూడా తాగడానికి రాలేదు. ఇక్కడ ఒక చిన్న బబుల్ లాగా వచ్చింది, దానివల్ల ఫుల్ పెయిన్ అనమాట. ఈరోజు ఏదో కొంచెం షాపింగ్ పోతున్నామన్న ఉత్సాహమో ఏమో కానీ లేచి అయితే రెడీ అయినా. నిన్న మొన్న అయితే అసలు మొత్తానికే లేవలేదు. ఎక్కడ తీసుకెళ్తాడో మా ఆయన అయితే చూద్దాం. మరి మాకైతే తెలియదు, ఎక్కడికనే ప్లేస్ అయితే చెప్పలేదు. షాపింగ్కి అయితే తీసుకెళ్తుండు. ఓయ్ నిన్నే, ఎక్కడ పోతున్నావు? ఎందుకు ఎడిగోతున్నావు? ఎక్కడ ఏం తెచ్చుకుంటావు షాపింగ్లో? ఎన్ని డ్రెస్సులు కావాలి? ఒకటి చాలా? బర్త్డేకి వద్దా? బర్త్డే లేదు, ఏం లేదు, అన్నీ కలిపి పండగలనే. నీకెన్ని డ్రెస్సులు కావాలరా? 2 చాలా? 2 వెరీ గుడ్. నీకు? సరే, 2 అయితే ఓకే, కానీ ఇంకెక్కువ అయితే మా వల్ల కాదు. ఎక్కడ పోతుండో చెప్పిండా మీ డాడీ? ఎక్కడ తీసుకుపోతుండో? అయ్యా, నాకు కూడా చెప్పలేదు. ఎట్లా పోతున్నాం? బైక్ పైన, కారా? చెప్పాడా? నాకైతే ఏది చెప్తలేడు, అంతా మీకే చెప్తున్నాడు, పెద్ద మనుషులకి. ఇంకా 10 డేసే ఉందన్నమాట. 19, 20, 21 అన్నమాట పండుగ డేట్స్. అందుకని కార్ అయితే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడి వరకు బైక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళినాక కార్లో వెళ్తాం. ఏడు మీ డాడీ స్టార్ట్. పెయింటింగ్ వేసినాక రాలేదు, ఈరోజు ఫస్ట్ డే. వావ్, మా ఇల్లు లుక్కే చేంజ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది, మంచిగా బాగుంది కదా ఇప్పుడు. ఓ, సంపుకు కూడా వేసిరు కలరు. మా అమ్మ లేదు, ఎక్కడ పోయిందో, తాళమిచ్చి పోయింది. తంగడపల్లి ఎప్పుడు చెప్పింది? బొద్దుగల పోయిందా? ఓయ్, గచ్చుకు కూడా వేసిరు కలర్. గచ్చుకు కూడా కలర్ వేసిరు. అంట్లు తోముకోవాలి, కలర్ఫుల్గా ఉంటుందని. పింక్ పింక్ ఉందా? బాగుంది ఇప్పుడే. పింక్ పింక్ ఎట్లా ఎట్లా మళ్ళీ ఎట్లా? నీ కలర్ ఉండేనా నా కలర్ ఉండేనా? మళ్ళీ మళ్ళా మా ఉత్సాహం చూడండి. షాపింగ్ అనగానే ఎంత ఎండ కొడుతుందో, ఫుల్ మెరిసిపోతుంది ఎండ అయితే. ఇప్పుడు నిద్ర లేచా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ అయినాక అర్ధగంటకు చెప్తుండే ఆయన హాయ్ ఫ్రెండ్స్ అని. వచ్చేసింది. చిన్న కారు అనమాట మాది, చిన్న కారు. ఎక్కడ పోతున్నాం ఇప్పుడన్నా చెప్తావా? ఎక్కడికి తీసుకోపోతున్నావు షాపింగ్కి? ఇబ్రహీంపట్నమా? ఎక్కిరారా? ఇబ్రహీంపట్నం పోతున్నామంట షాపింగ్కి. నేను చౌటుప్పల్ అనుకున్నా, తెలియదు అని చెప్పినావు. ఇబ్రహీంపట్నం అని చెప్పలేదు అని చెప్పిండు. చౌటుప్పల్ బాట పట్టిండు. మాతోని కామెడీ చేస్తున్నావా నువ్వు? మరి ఇబ్రహీంపట్నం అని ఇగో చౌటుప్పల్ తీసుకుపోతున్నాడు మాతో ఉన్నాడు మా ఆయన. చౌటుప్పల్కి తీసుకెళ్తుండు. నువ్వు ఇందాక ఏం చెప్పినావు? అమ్మ, పెద్ద డ్రామా క్వీన్. అవార్డు ఇవ్వాలా? ఆస్కర్ అవార్డు ఇవ్వాలా? ఆస్కర్ అవార్డు ఇవ్వాలా? కొట్టే ఆస్కర్ అవార్డు నీకే.
ఈ ఎండకి ఎవ్వరు ఈ రోడ్డు మీద జర్నీ చేస్తలేరు అనమాట, మేము తప్ప. ఫుల్ ఎండ ఉంది. చెప్పు ఇప్పుడు ఏంటిది పొట్టి నీకోలా? మామిడి పండు ఏమైంది? వచ్చేటప్పుడు తీసుకుందాం. చోట్పల్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇది చోట్పల్, ఇబ్రహీంపట్నం అని చెప్పి చోట్పల్కి తీసుకొచ్చిండు ఆయన. అయ్యా అయ్యా అయ్యా, మొత్తానికైతే షాపింగ్ మాల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చినాం అనమాట. ఇంకా షాపింగ్ ఎట్లుంటుందో చూడాలి పైకి వెళ్ళినాక. ఫస్ట్ అయితే మా పాపకు తీసుకుంటాం. ఇన్ని బట్టలు చూసేసరికల్లా కూడా మా పాప కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఏదేసినా ఇది ఓకే ఇది ఓకే అని చెప్తుంది. లాస్ట్కి ఇక వాళ్ళ డాడీ అడిగిన తర్వాత ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నది. చెప్పండి నీకేం కావాలి? ఏది తీసుకురా? ప్యాంట్ కూడా వచ్చింది. ఇష్టం ప్యాంట్ వేసుకోకపోవడం, వేసుకోవడం ఇష్టం. అదే కావాలా? ఏది చేస్తే అదే కావాలంటే ఇది కూడా బాగుంది క్లాత్. క్లాత్ బాగుంది అన్నది. అంటే ఆల్రెడీ శారీ తీసుకున్నా, ఓనే తీసుకుంటా. పొట్టిది అయిపోయింది, చిన్నది షాపింగ్ ఇప్పుడు. సింపుల్ షాపింగ్ కానీ ఇంకా చాలా తీసుకోవాలి అమ్మకి. ఒకసారి మళ్ళీ ఇందాక ఇచ్చినట్టు షేక్ హ్యాండ్ ఇస్తుంది అనమాట ఈ అబ్బాయికి. నీకు దొరుకుతాయారా? మాకు డౌట్. టీ షర్ట్స్ పాపం చిన్నగానికి బట్టలు లేవంటే షాప్లో. బట్టలు లేవంట చెప్పిర్రు, వినలేదా? అందుకనే హైదరాబాద్ పోదామని చెప్పి అనమాట. పాపం ఎక్సర్సైజ్ లేవంటే ఈయనడు అద్దం దొరికితే జాలిగా పొట్టనే చూసుకుంటాడు. చూసుకోరా ఇక. చూడరా మంచి చూసుకో, కలర్స్ చూసుకో. బ్లాక్ వద్దు. డబల్ ఏంటిది? ప్యాక్ చేసాను. ఏది పొట్టి వేసుకునేది వాళ్ళిద్దరు ఇష్టం ఉన్నది తీసుకొని. నా బిడ్డకైతే నన్ను అద్దాలు కనిపిస్తే ఇదే పని అనమాట. అద్దంలో చూసుకున్నడే సరిపోతుంది. ఈడ కూడా అదే చేస్తుంది. ఈ షాపింగ్ మాల్లో పెద్ద పెద్ద అద్దాలు ఉండేసరికల్లా వాటిలో నుంచి పక్క జరగట్లేదు. ఇంకా ఈ అల్లరి మామూలుగా లేదనమాట. ఇక్కడ ఈ షాప్లో ఉండే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈమెను ఉండిపోంటారు. ఈమె గురించి వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి ఉండమని అడుగుతున్నారు. అదే ఈమె గురించి అల్లరి, ఈమె చేసి అల్లరి తెలిస్తే అయితే ఇప్పుడే పోతలే అని దండం పెడతారు. ఇక షాపింగ్ అదే చేసి అయితే అలసిపోయిందట పాపం, దూపవుతుందటే. కిందికైతే తీసుకెళ్తున్నా. ఆ కిందికి చక్కగా వెళ్ళొచ్చు కదా, ఇక ఆడుకుంటా మెట్ల పొంటి చిన్నగా పోతుంది. కలిసిపోయింది, వాటర్ తాగుతుంది.
అనే మీ ఫ్రెండా? ఎందుకు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఫైనల్గా అయితే మా వాళ్ళ షాపింగ్ అంతా అయితే అయిపోయింది. ఇక నాదే పెండింగ్ ఉంది. శారీస్ కోసం అయితే కిందికి వచ్చినాము, శారీ కౌంటర్ దగ్గరికి. వీళ్ళైతే చాలా మోడల్స్, చాలా డిజైన్స్ అయితే ఇచ్చిర్రు. అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, కానీ ఏది చూసినా నాకు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక మన ఆడవాళ్ళకు ఉన్నది ఇదే కదా, లేని కలర్ ఏది ఉంటుంది, ఏదో ఒకటి తీసుకోవాలి, తప్పదు. బట్ నాకైతే ఏది చూసినా ఈ శారీకి ఆ కలర్ బార్డర్ వస్తే బాగుండు, ఆ కలర్ బార్డర్కి ఈ శారీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. అక్కడ శారీ చూస్తే మొన్న బిల్లు గురించి అడిగితే అయితే ఎవ్వరు సగ కామెంట్ చేయలేదు. మరి ఈరోజు చూపిస్తాను ఫైనల్గా బిల్ ఎంత అయిందో చూడండి. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేసిర్రు. నేను ఇందులో ఏ శారీ తీసుకొని ఉంటానో గెస్ చేయండి మీరే. మా పుట్టి వాళ్ళ డాడీ డిస్కషన్ వినండి ఒకసారి. ఈ కలర్ శారీ దాని బార్డర్ చేంజ్ అంతే. కాస్ట్ అండ్ కలర్ కాంబినేషన్ కింద పడతాయి జరుగుతుంది. ఒకటి నీకెన్ని డ్రెస్సులు చూపించిండ్రా? నీకెన్ని డ్రెస్సులు చూపించినారా? చూపించారు కదా. ఒకటే చిన్నగా ఒకటే చూపించింది, ఒకటే తీసుకున్నా. నువ్వు ఒకటే చూపించింది, ఒకటే తీసుకున్నా. కొంచెం బార్డర్ డిఫరెంట్ ఉంది, కానీ లాస్ట్ టైం అది బ్లూ కదా, ఇట్లనే వస్తుంది షేడ్. అది కూడా ఏంటిది గట్టి ఎక్కువ ఉంటుందమ్మా ఇది. ఇంకా ఎంత 3,000-4,000 ఒకటి. ఒకటి 4,000. మళ్ళీ ఈ శారీస్ 1 2 3 ఎన్ని లైన్లు చెప్పేది? 3 లైన్లు పొడుగు తాడు దాకా 21 1 2 అన్నీ ఏం తీసుకుంది? ఒకటే తీసుకుంటాను. నీకు ఏది మంచి అనిపిస్తుంది? అందుకని అద్దాలు పెట్టినారు పెద్ద. అట్లా ఏమనుకోకులే, నీకు నచ్చింది తీసుకున్నాను. మ్యాచే కావాలని ఏం కాదు. అదే ఇట్లానే డాడీ ఇట్లానే తీసుకోమని వేరే కలర్ తీసుకున్నాను. ఇట్లానే అంట, ఇట్లా వేసుకొని వేరే కలర్ తీసుకోమని ఉంటుంది. ఇట్లానే అంట. ఇందులో కలర్స్ లేవంట. లేవా? ఇది పెళ్లి చీర లాగా ఉంది మొత్తం. ఎల్లో మొత్తం. పెళ్లి కూతురు అనుకుంటే బ్లూ కలర్ బ్లూ ఉంది. ఇంతమంది పోసుకున్నాం, బియ్యం పోసుకున్నావు కదా. అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్, అందుకనే. ఈ శారీకి బ్లూ బార్డర్ స్టేట్ వచ్చాక డిస్కౌంట్ ఇప్పిస్తానని మరి మమత పిల్లలు పోయింది స్టేట్.
బిల్లు చూసుకుంటావా? యూట్యూబ్లో పెట్టుకుంటావా బిల్లు? 25 బట్టి అయిపోయిందా షాపింగ్? ఇంకా సగం తేవాలా? హలో 90. ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాపకి ఓని అవి తీసుకునేటివి అయితే పెండింగ్ ఉంది. బిల్ పేపర్ చూసిరుగా ఎంత పెద్ద ఉందో. మా ఆయన అందుకనే కొంచెం సీరియస్గా చూసాడు అది బిల్ ఇచ్చేటప్పుడు. వర్షం పడుతుంది. మా షాపింగ్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ వాన పడుతుంది. నాకు ఓని బట్టలు అన్నీ అయిపోయినాయి కానీ ఓని ఒక్కటి తీసుకోవాలి. నీ ఒక్కటే తీసుకోవాలి. దానికి కండూరుకి పోవాలి. ఫుల్ వర్షం పడుతుంది. ఏమిరా బాలరాజా షాపింగ్ అయిపోయింది. ఎప్పుడు వచ్చేది ఇదే షాపింగ్ మాల్. మళ్ళీ ఎప్పుడు వచ్చేది ఇదే షాపింగ్ మాల్. అయ్యమ్మని నీకు లంగవోని అవసరమా? ఫ్రాక్ తీసుకున్నా కదా ఒకటి. ఒక్కటి తీసుకున్నా మనం మా షాపింగ్ అయితే కంప్లీట్ అనమాట. కొంచెం కంప్లీట్ అయింది. మా పొట్టికి ఒకదానికి ఇంకా ఓని దొరకలేదు. ఆమె ఓని కోసం మళ్ళీ పక్కన వేరే షాప్కి వెళ్తున్నాం. అక్కడైతే తడిసి మోపడైంది బిల్లు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడికి వచ్చినాక అయ్యింది ఒకటి. ఒక్కొక్కరం రెండు జతలు కొనుక్కుందాం అనుకుంటే ఒక్క జతకే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక అందుకని అందరం ఒక్కొక్కటే తీసుకున్నాం. మా పొట్టికి ఒక్కదానికే 2. ఈ వర్షానికి ఇంకా ఆగేటట్టు లేదు. ఇంకా ఇక స్టార్ట్ అవుతుంది నొప్పి, పెయిన్. ఇక్కడ వాపు వచ్చేసింది. ఇంటికి వేసరికి అలా ఎట్లుంటుందో నా సిచ్యువేషన్. ఎంత ఓనికి? ఇదేనా దీన్ని? ఇది బాగుంది పొట్టి. చేసి అలసిపోయినట్టుంది మా పొట్టి పాపం కదా పొట్టి. మాకు ఫోన్ తీసుకున్నాం. అంతా షాపింగ్ అయిపోయింది. జ్యువెలరీ కూడా కొనుక్కున్నాం. మా ఆయన అయితే మనసులో ఎంత తిట్టుకుంటుండో కానీ మీదికైతే నవ్వుకుంటుండో పాపం. బయటికి పంపించినాం, అలసిపోయినాము. మేము షాపింగ్ చేసి మధ్యాహ్నం వచ్చినాం అనమాట. ఈవినింగ్ అయింది. ఇక్కడనేమో ఫుల్ వర్షం వస్తుంది. నువ్వేం మాట్లాడవారా చిన్ను? నేనేం మాట్లాడదు. ఎందుకు? నీకు నచ్చినవి అన్నీ కొనిచ్చినాం కదా, నువ్వెందుకు మాట్లాడవు? సూపర్ ఉన్నాయి బట్టలు. నీకు కూడా దండ కొనియాలా ఒకటి? దండలు ఉంటాయి. మగపిల్లలు కూడా వేసుకుంటారు చైన్లు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ అంటారు. అట్లా అలసిపోయినా చేపియాలా? వామో మేమంత రిచ్ కాదులే. గోల్డ్ చేపించి అంత స్తోమత మా దగ్గర ఇప్పట్లో లేదు, కానీ ఫ్యూచర్లో కావాలని కోరుకో చేపిస్తాం. చేపి మళ్ళా అన్నావు గారా ఇప్పుడే. ఎండి చేయించిన ఎండిది ఉంది, వేస్తా. చెప్పమ్మా ముచ్చట్లు ఏమన్నా చెప్పు మన సబ్స్క్రైబర్కి. ఏం చెప్పవా? ఎట్లా చేసినావు షాపింగ్? అంతా మంచిగా అయిపోయిందా?
అంతేనా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగిందా? షాపింగ్ జరగలేదా? జరగలేదా? జరిగింది. ఆహా, లాస్ట్ ఇంటికి పోతేప్పుడు ఏమన్నా మేషి పోదాం అనుకున్నట్టు, కానీ పాపం వాళ్ళ అయ్యి ఎక్కడ తీసుకోపోలేదు. అందుకే అప్సెట్ అయినట్టుంది పిల్ల కదా. బిర్యానీ తినిపిస్తాడు అనుకున్నావు కదా, మండి తినిపిస్తాడు అనుకున్నావా? మరి ఏమనుకున్నావు? చాయ్ తాపిస్తాడుగా. ఇప్పుడు ముందుకెళ్ళి ఆపమని చెప్పిన. ఇప్పుడు స్నాక్స్ కోసం పోయిండు కదా, ముందుకెళ్ళి ఆపమని చెప్పిన. ఫ్రూట్సా? అవి కూడా ముందరనే ఉంటాయి. టైం అనమాట. టీ తాగుతున్నాం మధ్యలో ఆగి. అలసిపోయినాం షాపింగ్ చేసి చేసి. ఈ వర్షానికి చాయ్ తాగితే బాగుండు అనిపించింది. నా వాయిస్ కూడా గొంతు వెళ్తలేదు, ఇక జ్వరం వస్తుంది. ఇంటికి వేసరికల్లా ఇక మళ్ళీ అడ్డం పడుతానో ఏమో. మా పిల్లలేమో ఆడుతుంది అవుతారు హోటల్లో. తాగుతావు. మా పొట్టి అల్లరి మామూలుగా చేయలేదు షాపింగ్ మాల్లో మొత్తం.